హాయ్ దిస్ ఈజ్ మోనిత మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చేవెళ్ళ మండలం ఖానాపూర్ విలేజ్లో ఉన్నాను. రైతు అశోక్ రెడ్డి గారు ఇక్కడ వెరైటీగా బ్రోకోలీ పంట పండిస్తూ ఉన్నారు. బ్రోకోలీ పండించాలనే ఆలోచన ఎలా వచ్చింది అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి పండిస్తూ ఉన్నారు, క్యాలీఫ్లవర్కి బ్రోకోలీకి పండించే విధానంలో ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది అండ్ పెస్ట్ కంట్రోల్ ఎలా చేస్తారు అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్తోని ఈ పంటని స్టార్ట్ చేశారు అనే విషయాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అశోక్ రెడ్డి గారు. చెప్పండి, మీరు అసలు ఎప్పటి నుంచి వ్యవసాయం స్టార్ట్ చేశారు? 2015 నుంచి స్టార్ట్ చేసాం. బ్రోకోలీ 2 టైమ్స్ వేసాం 15లా. ఓకే. అమ్మక బంద్ చేసి అంటే సేల్ లేకుండా మాకు. ఓకే, అప్పుడు ఎక్కువ అంత లేదు, సేల్ లేదు మాకు, అమ్మనికి రాలేదు, కొనటం లేకుని. ఓకే. అప్పుడు తెలియదు అది ఎవరికి. మేమేం చేసాం, 3 ఇయర్స్ బంద్ చేసాం. 3 ఇయర్స్ బంద్ చేసి 19లో మళ్ళీ స్టార్ట్ చేసాం. ఓకే. 6 వర్షానికి కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, 19 నుంచి ఇంకా కంటిన్యూ నడుస్తుంది. అప్పుడు అసలు లేదన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉండింది? ఇప్పుడు బాగానే ఉంది. మేము వేసి అప్పుడు 3 ఇయర్స్ లాస్ అయినాం కాబట్టి వేయలేకపోయినాము. ఓకే. తర్వాత మళ్ళీ కంపెనీ అని వచ్చి మళ్ళీ వేయించింది. ఓకే, సరే వేయండి నడుస్తుంది అంటే సరే వేసినాం. వేసి రత్నదీపు, బిగ్ బాస్కెట్, రిలయన్స్, మోర్ వీటికి పంపించేసాం. సూపర్ మార్కెట్లో పంపిస్తున్నాం. ఓకే, అసలు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారండి? తొలుత అయితే 1 ఎకరం వేసి స్టార్ట్ చేసినాం. తర్వాత కంటిన్యూ 2 ఎకరాలు 3 ఎకరాలు స్టెప్ బై స్టెప్, ప్రతి స్టెప్ కు 1/2 ఎకరం వేస్తుంటాం. ఇప్పుడు 3 ఎకరాలు ఉంటుంది. స్టెప్ బై స్టెప్ 3 ఎకరాల్లో బ్రోకలీ ఒకటి పండిస్తున్నారు. 10 రోజులకు ఒక రోజు స్టెప్. అయితే మరి విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? సకట కంపెనీ వాళ్ళు వచ్చే వాళ్ళ నుంచి వేసుకుంటాం. విత్తనాలు తెస్తారా లేదంటే సాప్లింగ్స్ మొక్కలు తెచ్చుకుంటారా? ప్యాకెట్లు వేసుకుంటాం. విత్తనాలే తెచ్చుకుంటాం. 10 గ్రాముల ప్యాకెట్ ఉంటుంది, ప్యాకెట్ వేసుకుంటాం. నర్సరీ ఇచ్చి పోస్తాం. పోసినాక అది పెంచినాక 25 డేస్ నుంచి నారేస్తాం. ఓకే, మరి నర్సరీకి ఎందుకు మీరు పెంచుకుంటే అంత రాదా? అంత గ్రోత్ రాదు, అంత మొలక స్టాండర్డ్గా ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు నర్సరీలో ఎంపిచ్చేసి అక్కడ కొంచెం మొక్క వచ్చిన తర్వాత మీరు పెంచుతా అంటున్నారు కదా, ఎందుకు అది మీరే వేసేస్తే ఇంకా బాగుంటుంది కదా? మేము వేస్తే అది దానికి ఎరువు సరిగా అందియే కాబట్టి ఒకతనం వస్తే మొలక అంత స్టాండర్డ్గా రాదు. పోసుకోగలుగుతాం నర్సరీ చేనులల్లో. మడి గట్టి పోస్తే అంత మొలక మంచిగా రాదు. నర్సరీ ఇస్తే కాబట్టి మొలక గట్టితనం వస్తుంది, వేరే వ్యవస్థ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మొలకకు పైసలు ఇచ్చి పెంచుకుంటాం. ఎంత ఖర్చు అవుతుందండి నర్సరీ? మొలకకు 40 పైసలు కట్టిస్తాం. ఓకే. ఎకరానికి ఎంత పడుతుంది? ఎకరాకి 16,000 పడుతుంది. 16,000 పడుతుంది. గ్యాప్ ఎంత ఉంటుంది మొక్కకు? ఫీట్ గ్యాప్, బోజకు 2 ఫీట్లు. ఓకే. వాళ్ళు ఎన్ని డేస్ పెంచుతారు? ఐ మీన్ విత్తనం వేసినాక మొలక రావాలి, ఎన్ని డేస్ పడుతుంది? వాళ్ళు 25 నుంచి 30 డేస్లో మొలకిస్తారు. మొలక ఇచ్చేస్తారు అంటే 1 మంత్ పడుతుంది మొలక రావాలి అంటే? 1 మంత్ పడుతుంది. ఓకే, మీ దగ్గరకు వచ్చినాక బ్రోకోలీ ఒక పంట చేతికి రావాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది? మాకు 65 నుంచి 75 డేస్ పడుతుంది. 75 డేస్ పడుతుంది. మొక్క నాటిన తర్వాత 65 నుంచి 75 మధ్య కనిపిస్తుంది మొలక. 90 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే. అశోక్ రెడ్డి గారు, విత్తనాలు బయట నుంచి కొంటాము అని అన్నారు కదా, అయితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది విత్తనాలు కొనడానికి? ఎకరానికి 8 ప్యాకెట్లు విత్తనం పడుతుంది. ఒక ప్యాకెట్ సుమారు 9 నుంచి 950 పడుతుంది. ఒక ప్యాకెట్. ఓకే. కౌంటింగ్ సీడ్ ఉంటుంది. ఓకే. ఒక ప్యాకెట్లో 2000 సీడ్స్ ఉంటుంది. 2000 సీడ్ 2000 సీడ్ ఉంటాయి. 8 ప్యాకెట్లు అంటే 8 2 16,000. ఓకే. అయితే ఇప్పుడు 8 2 16,000 అని అంటూ ఉన్నారు. అయితే విత్తనాలు వచ్చినప్పుడు అన్ని మంచి క్వాలిటీయే ఉండవు కదా, కొన్ని పోతూ ఉంటే కొన్ని వస్తాయి, కొన్ని రావు కదా, మరి అది ఎలా తెలుస్తుంది మీకు? అంటే కంపెనీ సకట కంపెనీ క్వాలిటీ ఉంటుంది మేడం. ఎన్ని విత్తనాలు వేస్తే అన్ని మొలకలు వచ్చేస్తుంది. అన్నిటంగా 2 ఉంటాయి. గ్రీన్ మ్యాజిక్ ఉంటాయి, ఒకటేమో సకట సఖి ఉంటుంది. ఓకే. అట్లయితే మరి ఇప్పుడు 16,000 మొక్కలు వేస్తున్నాను ఒక ఎకరానికి వచ్చేసి అని అంటున్నారు కదా, ఎంత ఖర్చు అవుద్ది ఎకరానికి? మొక్కలు సాప్లింగ్స్ ఏంటంటే నర్సరీలో పెంచి ఇక్కడ మొక్కలు వేస్తున్నారు, ఎంత ఖర్చు అవుద్ది? ప్యాకెట్ 900 అంటే ఇప్పుడు 8 ప్యాకెట్లు 8 9 72 7,200 ప్యాకెట్ల ఖర్చు వస్తుంది. ఓకే. మొలకకు 40 పైసలు అంటే 4,000 6,000 6,400 అలా నర్సరీకి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మొక్కకు 40 పైసలు లెక్క అయితే ఇప్పుడు 6,000కు ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుందా మేడం? అట్లాని అదే అయితే ఇప్పుడు 10,000 మొలక 4,000 మొలక 4,000. ఓకే. 6,000కు 6 4 24
6,400 నర్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి 8,972 మొత్తం టోటల్ కలిసి ఒక 12,000 ఖర్చు వస్తుంది. ఓకే, అవునా? అదే మనం ఇస్తే ఒకవేళ నర్సరీ వాళ్ళే తెచ్చి పోసి ఇస్తే మొలక రూపాయిన్నర మొలక పడుతుంది. రూపాయిన్నర పడుతుంది ఒక సాప్లింగ్. ఓకే, ఒక మొలకకు. అయితే ఇప్పుడు సాయిల్ ఎలా ఉండాలండి? మీరు దీనికంటే ముందు ఎలా ప్రిపేర్ చేస్తారు? దీని సాయిల్ ఎలా ఉండాలి? ఏ నేలైనా కానీ అనుకూలంగా నడుస్తుంది దీనికి, అనుకూలంగా. కానీ వాటర్ ఎక్కువ పడుతుంది అన్నట్టు. వాటర్ బరక ఎర్ర నేల అయితే బరకలో అయితేనే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. యాగర్లు అయితే ఏవి వస్తుంది మొలక క్వాలిటీ ఉంటుంది. ఓకే, అయితే మొక్క వేసే ముందు మీరు నేలని ఎట్లా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటారు? ఫస్ట్ 2 నాగలు వేస్తాం, తర్వాత రెడ్ వేసి 7 నాగలు బోజ కొట్టేస్తాం. ఆ తర్వాత వేసేసుకోవడమే. ఆ తర్వాత డ్రిప్ పరిచి నాటేస్తాం. అశోక్ రెడ్డి గారిది 65 నుంచి 70 డేస్ పంట అన్నారు కదా, అసలు ఏ సీజన్లో వేస్తారు దీన్ని ఎక్కువ? ఆగస్టులో నారు ఎత్తులిస్తాము, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నారేస్తాం, నవంబర్ ఫస్ట్ వీక్లో పువ్వు స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పటి నుంచి కంటిన్యూ నడుస్తుంది. నవంబర్ డిసెంబర్ వస్తే మంచి రేటు. ఓకే, ఇప్పుడు డిసెంబర్ తర్వాత జనవరి నుంచి మామూలు రేటు ఉంటుంది అన్నట్టు. ఇయర్లీ 2 టైమ్స్ వేస్తారు? 2 టైమ్స్ వేసుకుంటాం. 2 టైమ్స్ వేస్తారు. ఏ సీజన్లో వేసినప్పుడు ఎక్కువ దిగుబడి వస్తుంది అండ్ ఎక్కువ రేట్ ఉంటుంది మీకు? ఆగస్టులో వేస్తే సెప్టెంబర్ వేస్తే దిగుబడి ఉంటుంది, కానీ వర్షానికి తట్టుకోదు. నవంబర్ వర్షం పడితే ఓకే పంట రాదు, చేతికి రాదు. పెట్టిన పెట్టుబడి ఇటంగా మొత్తం పోతుంది. మెయిన్గా దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ పంటకి? ప్రాబ్లమ్స్ ఏం లేదు మేడం, ఎందుకంటే ఇది సత్వ లేకుంటే ఆగిపోతుంది అంటూ. అంతే, సత్వ ఉంటే ఏవిగా వస్తుంది, కానీ రోగాలు అయితే ఉండదు. రోగాలు పెస్ట్ కంట్రోల్ ఎలా చేస్తారు మరి? పెస్ట్ కంట్రోల్ అంటే మేము మామూలుగా మందులు కొట్టేటే కొడతాం. కాలీఫ్లవర్కి మందులు ఏవి కొడతామో దీనికి దానికి కొడతాం. అయితే ఇప్పుడు కాలీఫ్లవర్ అన్నారు, ఇప్పుడు కాలీఫ్లవర్ ఇది చూడడానికి ఒకటేలాగా ఉంటుంది కదా, అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి పెంచే విధానంలో? పెంచే విధానం అంటే ఇది రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మొగ్గు చూపిస్తున్నాం. అంటే ఇక పెంచే విధానం రెండు ఒకటేలాగా పెరగడం అంతే కదా? సేమ్ ఒకటే, దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది రేట్ ఎక్కువ, అది కొంచెం తక్కువ అంతే. అది మినిమం రేటు 20, 25, 20, 30. ఇది కిలో లెక్క అమ్ముతాం, పీస్ లెక్క అమ్ముతాం. నవంబర్ నుంచి డిసెంబర్ 25 వరకు అయితే 50 నుంచి తగ్గుతుంటది. ఓకే, ఒక పీస్ 50 రూపీస్ నుంచి 20, 30 వరకు వస్తుంది డిసెంబర్ వరకు. డిసెంబర్ నుంచి మార్చి వరకు 20, 17 ఈ మధ్య నడుస్తుంది. 25 నుంచి ఓకే ఇట్లా నడుస్తుంది. అయితే ఒక బ్రాకలీ వచ్చేసి ఎన్ని కేజీస్ ఉంటుందండి? మనం దానికి సత్వ ఇచ్చినట్టు మంచి రేట్ కావాలంటేనేమో మనం కిలో లెక్క అమ్మితే కేజీ లెక్క పెద్దగా పెంచవలసి వస్తుంది. మనం పీస్ లెక్క అమ్మితే 300 నుంచి 500 లోపు ఉంటే మంచి. ఏదైనా ఇప్పుడు మోరు, రత్నదీపు, బిగ్ బాస్కెట్ ఇలాంటి స్టోరేజ్లోకి పంపించాలంటే మినిమం ఇంతే ఉండాలి, 700 లోపు ఉండాలి. 700 లోపు. మేజర్గా మీ దగ్గర ఎంత సైజ్ వరకు పెరుగుతుంది? మాతో కిలోన్నర వరకు పెరుగుతుంది. కిలోన్నర వరకు, 2 కిలోల దాకా వస్తుంది. ఓకే, వాటి కోసం అని చెప్పేసి ఆ సైజ్ వరకే 700 to 800 వరకు మీరు ఇస్తూ ఉంటారు, మార్కెటింగ్ ఇప్పుడు స్టోరేజ్కి అయితేనేమో ఇలా పెంచుతాం, కిలో లెక్క అమ్మాలంటే పెద్దగా పెంచుతాం అట్లా. అశోక్ రెడ్డి గారు, జనరల్గా మీరు సూపర్ మార్కెట్స్లో ఇచ్చారు అండ్ బయట కూడా అమ్మారు కదా, ప్రైస్ విషయానికి వస్తే ఏది బెటర్ అనిపించింది మీకు? రెండు బెటరే మేడం, ఎందుకంటే ఇలా పీస్ లెక్క అమ్ముతాం. అవును, చేనులో ఎక్కువ మొలకలు ఉంటే పీస్ లెక్క అయితేనేమో లాభం, జర పల్సా చేసుకుంటే పెద్దగా అయితేనేమో కిలో లెక్క అయినా లాభమే. ఓకే, ఏదైనా బెస్టే. ఓకే, కానీ ఇక్కడ సూపర్ మార్కెట్లో ఏం ఇస్తారంటే కొంచెం కొద్దిగా ఇస్తారు. ఒక రైతుకు 200 నుంచి 300 పీసులు, 150 పీసులు ఇస్తారు. 500 పీసులు ఒక్కరికి ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఓకే, 10 మంది రైతులు ఉన్నప్పుడు 10 మంది కలిసి మనిషికి 100 మంది ఇస్తే 1000 పీసులు అవుతుంది. వాళ్ళకి వచ్చేది 3000 పీసులు స్టోరేజ్కి. అట్లాంటప్పుడు మాకు కిలో లెక్క అయితేనేమో మార్కెట్కి పంపిస్తే ఎంతైనా పంపించగలుగుతాం. ఇది తుంచేసిన తర్వాత ఎన్ని రోజులు స్టోర్ ఉంటుందండి నార్మల్గా? 1 డే ఉంటుంది మేడం. ఇది 1 డేనే, ఎక్కువ రోజులు ఉండదు. ఒక 3 డేస్ తర్వాత ఇవాళ కట్ చేస్తాం, రేపు పంపిస్తాం, ఎల్లుండి ఒక 3 రోజులలో ఇది కంప్లీట్ కావాలి తినడానికి. అయిపోతుంది. తర్వాత అయితే కలర్ చేంజ్ అవుతుంటుంది. ఓకే, ఎందుకనంటే మీరు ఇక్కడ కట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదంతా ట్రాన్స్పోర్ట్లో వెళ్ళేసరికి టైం పడుతుంది కదా, ఒక మినిమం ఒక 1 డే అయినా పడుతుంది కదా. యా, ఒక 3 డేస్ ఉంటుందా? 3 డేస్ ఉంటుంది. ఓకే,
అశోక్ రెడ్డి గారు ఒక మొక్కకి ఒకటే ఫ్లవర్ వస్తుందా ఇంకా ఎక్కువ వస్తాయా? ఒక మొక్కకు ఒకటే మొలక వస్తుంది, కానీ కట్ చేసినాక ఆకులు మొత్తం చేస్తే సైడ్ నుంచి పిలకలు వస్తాయి, 6 పిలకలు వస్తాయి. కానీ 1-2 ఉంటే అది చిన్న సైజు వస్తుంది, 100 గ్రామ్ 200 గ్రామ్ వస్తుంది. కానీ దానికి రేట్ ఎక్కువ ఇంకా. కానీ చేనంతా కొట్టినా కానీ కింటల్నరకి ఎక్కువ వెళ్ళదు. అట్లానే ఆ మొక్క తీసేసి మళ్ళా వెంబడే నాటేస్తాం మళ్ళీ. ఓకే, అయితే అది పనికిరాదు ఇంకా మరి? పనికి వస్తుంది కానీ అంటే తీసేసి వేరేది పెట్టేసి మాల్ తక్కువ వెళ్తుంది అన్నట్టు. ఓకే ఓకే. దీని సైజు కిలో సైజు, అది 100 గ్రామ్ 200 గ్రామ్ సైజు. కానీ దానికి రేట్ ఎక్కువ. ఓకే, చిన్న సైజు ఉంటుంది కాబట్టి దాని విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ఎక్కువ తినడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఓకే. కలుపు ఎలా వస్తుందండి? ఎక్కువ వస్తుందా లేదంటే నార్మల్గానే ఉంటుందా దీనికి? దీంట్లో మొలక వేసేటప్పుడు తడి వారినాక గాలిగాని కొట్టేస్తాం, తర్వాత నారేస్తాం. అవును, 30 days వరకు మొలక చిన్నగా ఉంటాయి, మొలక పెరుగుతుంది. కానీ తర్వాత ఇప్పుడు కొత్తగా నేను ఏం చేస్తున్నా అంటే నిన్న మొన్న ప్రయోగం చేసినాం. నేను ఒక్కనే చేసిన మా ఊళ్ళో, ఒక 2-3 చెప్పిన వాళ్ళు అలా చేస్తారు. కూలీలు అయితే బెదిరిత అయితే తక్కువ ఉంది. కూలీలు ఇంత ముందు పెట్టిన నేను 3 ఎకరాలు కలిపి ఇంకా 50 నుంచి 60 వేలు ఖర్చు వచ్చింది. ఓకే. ఈ స్టెప్పులో నేను జనవరిలో వేసిన సంది అయితే ఒక్క మనిషి కూలి మనిషిని పెట్టలే, మీరే చేసుకున్నారు. గాలిగాని కొట్టేసిన మొత్తం, గాలిగాని ఈజీల్. ఓకే. జనరల్గా 3 ఎకరాల్లో పెంచాను అని అంటున్నారు కదా, ఈ బ్రాకులీ వచ్చేసి ఎంతమంది పడతారండి కూలోళ్ళు? ఇప్పుడు ముందైతే నాకు 20-25 మంది పట్టారు స్టార్టింగ్లో. ఫస్ట్ స్టెప్లో కలవడానికి అంతమంది పట్టారు కాబట్టి ఈ స్టెప్ నేను ప్రయోగం చేసిన. ఎట్లా గాలిగాని కొట్టుడు చూసిన, మొత్తం కొట్టేసినా చేను నష్టం కాలేదు. కానీ 10 రోజులు పంట ఆగుతుంది, 10 రోజులు పంట అయితే ఆగుతుంది. కానీ మళ్ళీ అదే మొలక వస్తుంది అంతే, ఏ సైజులో అయితే వస్తుందో ఆ సైజు. కానీ 10 రోజులు ఆగుతుంది మొలక. 10 రోజులు ఆగుతానే మందు కొట్టినా కానీ నాకు 50,000 మిగిలినాయి. 3 ఎకరాలు కలిసి 40 నుంచి 50,000 దాకా ఖర్చు వస్తుండే కూలీలది. ఇప్పుడు నేను కొత్తగా చేసింది అది. ఓకే, మరి వాటర్లో పెడతారండి దీనికి? వాటర్ 3 days 5 days పంపిస్తాను. అంటే మళ్ళు కడతారా లేదనంటే ఏ విధంగా ఉంటుంది? స్ప్రింక్లర్ చేయొచ్చు, డ్రిప్ ద్వారా పారబెట్టితే ఇంకా మంచిగా వస్తుంది. ఓకే, మళ్ళు కడితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి మొత్తము, అండ్ ఎంత దిగుబడి వస్తుంది? ఒక ఎకరానికి ఓవరాల్గా మొత్తం ఖర్చు 50,000 ఖర్చు వస్తుంది. ఫర్టిలైజరు, మందులు, కూలీలు, పెట్టుబడి మొత్తం ఒక ఎకరానికి. మంచిగా దిగుబడి వస్తే 50 వలాలు వస్తుంది. మంచిగా దిగుబడి వస్తే మామూలు ఎంత తక్కువ 40 వలాలు వస్తుంది. 40 వల్లాలు అంటే 4 టన్నులు. 4 టన్నులు? 4 టన్నులు వల్లాలు. ఒక వల్ల అంటే టన్ను. 10 వల్లాలకు 1 టన్ను. 4 టన్నులు అంటే 40 వల్లాలు. 40 వల్లాలు. ఓకే. అయితే కొత్తగా బ్రాకోలీ ఎవరైనా పండించాలి అని అనుకుంటే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? కొత్తగా వేసే వాళ్ళకైతే కొంచెం భయమే మేడం, ఎందుకంటే ఇంత రేటు పెట్టి విత్తనాలు తెచ్చి వేస్తే అమ్ముతుందా అమ్మాలా అని భయమే. కానీ అమ్ముతుంది గ్యారంటీ. ఎలా అంటే నవంబర్లో సీజను వర్షానికి తట్టుకో కాబట్టి ఏదైనా వర్షం కొంచెం అటు ఇటు అయినా కానీ పంట లాభం. నవంబర్ డిసెంబర్ ఒక ఎంత తక్కువ 150 నుంచి 200 కేజీ వరకు అమ్ముతుంది. ఆ తర్వాత తక్కువ అమ్ముతుంది, 800 వస్తుంది, 1200. అంటే 10 కిలోల రేట్ చెప్తున్నాను నేను. 10 కిలోలకు 2,000 అంటే కేజీకి 2,200 పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే నవంబర్ డిసెంబర్ మంచి రేటు మాల్ వస్తాయి. వాన వర్షానికి అయితే ఖరాబ్ అవుతుంది, వర్షానికి అయితే తట్టుకోదు. పువ్వు సైజు చిన్న సైజు వచ్చినప్పుడు వర్షం పడితే ఖరాబ్ అవుతుంది. 1 డేలో ఖరాబ్ అవుతుంది. తెల్లవారి వరకు ఉండదు. ఒకరోజు పొద్దున్న దాకా వర్షం పడదు అనుకో, తెల్లారి పువ్వు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. వర్షాకాలం అసలు సూటే కాదు ఈ పంటకి. కాదు, మనకు అది ఆశించకుండా పంట వేస్తేనే వేయాలి. ఎప్పుడైతే ఆగస్టులో మొలక ఇచ్చి సెప్టెంబర్ మొలక నాటేసి ఆ తర్వాత నవంబర్ అమ్ముకుందాం అనుకుంటే
మనం తిన్నదాకా మనది కాదు. ఓకే. తర్వాత ఆగస్టు అక్టోబర్ నవంబర్ నారు పోసుకొని వేసుకుంటే కన్ఫర్మ్ పంట, ఎందుకంటే శీతాకాలం పంట ఇది. అయితే మరి దీనికోసం మీకు బ్రోకలీ పంటకి మీకు ఒకళ్ళు విత్తనాలు ఇస్తున్నారు, బాగుంటుంది అని చెప్తూ ఉన్నారు. అండ్ దీన్ని వేసారు, ఇప్పుడు దిగుబడి కూడా బాగుంది అని అంటూ ఉన్నారు. మరి మీకు ఏమన్నా సబ్సిడీ వస్తుందా? సబ్సిడీ అనేది ఏం లేదు మేడం ఇప్పటివరకు. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అయితే ఏమి లేదు, విత్తనాలు సబ్సిడీ ఏమి లేదు. మేము చేవాల కాడ డెబిల్ అనే షాప్లో తెచ్చుకుంటాము, అక్కడ నుంచే తెచ్చుకొని వాళ్ళు 950 రూపాయలు ప్యాకెట్ అమ్ముతారు. ఫస్ట్ నేను స్టార్టింగ్ చేసేటప్పుడు 780 రూపాయలు ప్యాకెట్ ఉండే, తర్వాత పెరుగుతూ వస్తే ఇప్పుడు 950 రూపాయలు ప్యాకెట్ అమ్ముతారు. అది ఆగస్టులో ఈ విధంగా విడుదల చేయరు ఇత్తులు, ఎందుకంటే పంట నష్టమవుతుందని చెప్పి ఆ టైంలో విడుదల చేయరాదు. సెప్టెంబర్ నుంచి ఇస్తారు ఇత్తులు. నష్టమైతే నష్టం నవంబర్ రా, అంతే. లాభం అయితే లాభం. ఎంత తక్కువ 50,000 ఖర్చు పెట్టినప్పుడు మంచిగా మనం ఇప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు 2 లక్షలు వస్తుంది నాకు పర్ ఎకరాకు. ఎకరాకు 2 లక్షలు నేను తీసిన, నాకు 50,000 ఖర్చు పోగా 1,50,000 మిగులుతాయి. అది మేము ఇద్దరం చేసుకున్నాం కాబట్టి కూలీలతో అవసరం ఉండదు, ఇద్దరే చేసుకోవచ్చు పంటను. అలానే నేను 7 ఏళ్ళ సంది ఇదే సాగులు ఉన్నా. ప్రతిసారి 2 స్టార్ వేసా, సెప్టెంబర్ వేసా, ఫస్ట్ జనవరి ఫిబ్రవరి. అలానే ఒక్క స్టెప్ మొత్తం ఖరాబ్ అయినా నెక్స్ట్ స్టెప్ మాకు లాభం ఇస్తానని చెప్పి చేస్తారు. కానీ పంట ఖచ్చితంగా వస్తుంది, నేను తినగలుగుతా అనేది నవంబర్ డిసెంబర్ అయితే కన్ఫర్మ్ పంట కాదు. వాతావరణం అనుకూలిస్తేనేమో తినగలుగుతాం, తీయగలుగుతాం పంట. అనుకూలంగా లేదనుకో, వర్షం పడదనుకో, అసలు మొదటిగా మొత్తం 2 లక్షలు కాదని పెట్టేస్తాం. వచ్చినాక 6 లక్షలు వస్తాయి, పోతే 2 లక్షలు పోతాయి. అక్టోబర్లో ఇత్తులు ఇచ్చి నవంబర్లో నారేసుకుంటే అయితే కన్ఫర్మ్ ఎంతో ఇంత రాబడి వస్తుంది, కానీ హెవీ రాదన్నట్టు, మనం అనుకున్నంత తీసుకోలేము. ఎవరైనా వేయాలనుకున్నా కానీ మంచి పంటనే వేయచ్చు, కానీ భయపడితే వెనక జరిగితే మాత్రం వేయలేము. అట్లా మేము 3 సంవత్సరాలు ఒక సంవత్సరం వేసి 3 ఏళ్ళు వెంట జరిగి మళ్ళీ వేస్తాం. అదే అన్నారు కదా ఇందాక. అట్లా ఇప్పుడు దాని మీద ఒక పూర్తి అవగాహన వచ్చింది, ఏ టైంలో వేయాలి, ఏ టైంలో తీసుకోవాలో అనుభవం ఉంది కాబట్టి నాతోటి నేను ఒక 7 మందిని వేయించిన ఈసారి. మంచి లాభం ఉండాలి. కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తే మీరు నేర్పిస్తారా? మేము విత్తనాల గురించి చెప్తాము, వేపిస్తాం మేడం. ఎందుకంటే వాళ్ళు ఏదమని ఆలోచన ఉంటే వేపించగలుగుతాం, లేదు వేసి మళ్ళీ మేము నష్టపోతామంటే అది మీ ఇష్టం. కానీ ఏనికి వస్తే మాత్రం చెప్పగలుగుతున్నాయి, అయితే ఏమని చెప్తాను, ఎలా పండించాలి, ఎలా అవన్నీ చెప్పగలుగుతా. ఏ టైంలో ఇత్తులు పోసుకోవాలి, ఏ టైంలో నారేసుకుంటే ఏ టైంలో రేట్ ఉంటుందని చెప్పగలుగుతాం. కానీ ఈ టైంలో నష్టం వస్తుందని చెప్పగలుగుతాం, వారి ఇష్టం చెప్తారు. బట్ వేయాలి వద్ద అనేది వాళ్ళ ఇష్టం. అయితే పండిస్తాను, బయటికి సూపర్ మార్కెట్స్కి వేస్తాను ఇవన్నీ చెప్తున్నారు. మరి మీరు ఇంట్లో తింటారా? ఇది తింటాం మేడం, సలాడ్ లాగా ఉంటుంది, పచ్చిది ఒట్టి తినగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే సలాడ్ లాగా వేసి కొంచెం ఎచ్చిపచ్చి చేసి తినగలుగుతారు. బోటీ లాగా సేమ్ టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందా మరి దీని టేస్ట్? అందరు నచ్చుతుంది. మన ఇప్పుడు చికెన్ మటన్ రేట్ అంటే దానికంటే ఎక్కువ కాబట్టి ఇది 20,000కి పళ్ళు అమ్మినప్పుడు రేట్ ఎక్కువనే. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒట్టిగా తినగలుగుతాం, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. పిందెలో ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు టేస్ట్ ఉంటుంది, దీని అది టేస్ట్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, తినగలగచ్చు. పురుగులు ఇలా చిన్న ఉన్నప్పుడు దొరకాలంటే దొరకదు. ఈ లేత ఉన్నప్పుడు చిన్న ఉంటుంది సైజు, తినడానికి టేస్ట్ ఉంటుంది. కొంచెం పెద్దగా అయితే సలాడ్ లాగా చేసుకొని తినాలి. థ్యాంక్ యూ అశోక్ గారు. బ్రొక్కలీలో మినరల్స్, వైటమిన్ సి, కే, అదేవిధంగా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.